హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో భాగంగా అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ ని గత కొన్ని వీడియోస్ గా డిస్కస్ చేస్తున్నాం. అదే టాపిక్ అండి పరిశ్రమలు మరియు సేవా రంగం. అందులో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి రంగమే సేవా రంగం అండి. ఈ యొక్క సేవా రంగం అనేది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి, అదేవిధంగా భారత ఆర్థిక వ్యవస్థకి ఒక వెన్నుముకగా ఉండడం జరిగింది అనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి అలాంటి సేవా రంగం యొక్క ప్రాముఖ్యత తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అనేది డిస్కస్ చేద్దామండి. ఆర్థిక, ఆరోగ్య, సంరక్షణ, విద్య మరియు పర్యాటకం వంటి కీలకమైన సేవలను అందించడం ద్వారా సమాజాలను మార్చుతూ సేవా రంగం చాలా కాలంగా ఆర్థిక పురోగతికి ప్రాథమికంగా ఒక అద్భుతమైన రంగంగా తన యొక్క సేవలను అయితే అందించడం జరుగుతుంది. అందులో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో సేవా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ రంగంగా దాని స్థానాన్ని పటిష్టం చేసుకుంటూ ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో దాదాపుగా 65.70% సాధించిందండి. ఒక ఆర్థిక వ్యవస్థలో ప్రముఖమైన రంగాలు 3 అని చెప్పుకున్నాం. ఒకటి వ్యవసాయ రంగం, 2 పారిశ్రామిక రంగం, 3వది సేవా రంగం అండి. అయితే ఆ 2 రంగాల కన్నా కూడా తెలంగాణ GSVAకి అత్యధికమైన వాటా అందిస్తున్న రంగంగా సేవా రంగం ఉండడం జరిగింది. మొత్తం ఆర్థిక వ్యవస్థ లేదా తెలంగాణ GSVAను 100% అనుకుంటే అందులో 65.70% వాటాని కేవలం సేవా రంగం వాటా మాత్రమే ఉండడంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి ఒక వెన్నుముకగా ఈరోజు సేవా రంగం ఉన్నది అని గుర్తుంచుకోండి. అలా తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో 65.70% అండి. ఇది డైరెక్ట్ గా ప్రశ్న రూపంలో రావడానికి అవకాశం ఉంది కాబట్టి 65.70% ని కలిగి ఉండడం జరిగింది. ఇది తెలంగాణ GSVAలో దీని యొక్క విలువ ఎంతగా ఉంది అంటే 8,80,569 కోట్ల అండి. ఈ యొక్క డిజిట్ ని కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 8,80,569 కోట్ల రూపాయలతోటి ఈరోజు తెలంగాణ GSVAలో సేవా రంగం తన వాటాను కలిగి ఉండడం జరిగింది. ఎంత శాతం కలిగి ఉందంటే 65.70 అండి. ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే తెలంగాణ రాష్ట్ర GSVAలో సేవా రంగం వాటా ఎంత శాతంగా ఉంది అంటాడు. 65.70 లేదా తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో సేవా రంగం వాటా ఈ క్రింది వాటిలో ఎంత అమౌంట్ రూపంలో కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి 8,80,569 కోట్లని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం GSVAకి ప్రస్తుత ధరల వద్ద రంగాల వారిగా సహకారం అండి. ప్రస్తుత ధరలండి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి లేదా నామమాత్రపు ఆధారంగా ఈ యొక్క GSVAని లెక్కిస్తారండి. మనం GSVAని 2 ధరల వద్ద లెక్కిస్తారని గతంలో చెప్పుకున్నాం. ఒకటి ప్రస్తుత ధరల్లో అంటే ప్రస్తుతం ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉందో ఆ ఆర్థిక వ్యవస్థ వద్ద ఉన్నటువంటి ధరల వద్ద గనక ఆ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని లేదా భారతదేశ జాతీయ ఆదాయాన్ని గనక లెక్కిస్తే దానిని ప్రస్తుత ధరల్లో ఆదాయం అని పిలుస్తాము. అదేవిధంగా స్థిర ధరల్లో అంటే ఒక ఆధార సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని గనక జాతీయ ఆదాయాన్ని లేదా రాష్ట్ర ఆదాయాన్ని లెక్కిస్తే దానిని స్థిర ధరలో ఆదాయం అని పిలవడం జరుగుతుంది. అయితే ప్రస్తుత ధరల వద్ద GSVA సహకారం అని అడుగుతున్నారు కాబట్టి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రముఖమైనటువంటి 3 రంగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో ఒకటి అగ్రికల్చర్, రెండోది ఇండస్ట్రీస్, మూడోది సర్వీసెస్ అండి. ఇలా 3 రంగాల నుంచి మన తెలంగాణ GSVA ఎంతగా వచ్చింది అంటే 13,40,496 అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 13,40,496 కోట్ల రూపాయలు అనేది ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ GSVA అనేది ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. తెలంగాణ GSVA కరెంట్ ప్రైజెస్ లో ఎంత ఉంది అని అడుగుతాడు కాబట్టి 13,40,496 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇందులో అగ్రికల్చర్ వాటా సుమారుగా 16% అండి. 16% అంటే ఎంతగా ఉంది GSVAలో దీని విలువ అంటే 2,11,422. అదేవిధంగా ఇండస్ట్రీస్ వాటా వచ్చేసి సుమారుగా 19% అంటే 2,48,505 కోట్లండి.
అదే సర్వీసెస్ రంగం సుమారుగా 66%. ఇందాక చెప్పుకున్నట్టే, ఇందాక 65.7% అనుకున్నాం. 65.7 అంటే 5% దాటి ఉంది కాబట్టి మనం 66గా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి 8,80,569 కోట్లు అని గుర్తుంచుకోండి. ఈ యొక్క డిజిట్ ను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మొదటి స్థానంలో సేవా రంగం ఉండగా, రెండవ స్థానంలో పరిశ్రమ రంగం, మూడవ స్థానంలో అగ్రికల్చర్ అనేది జిఎస్పిలో తన యొక్క వాటాను కలిగి ఉంది అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఇక్కడ ఆ యొక్క పిక్చర్ ని చూడండి. అగ్రికల్చర్ 16%, ఇండస్ట్రీస్ 19%, సర్వీసెస్ వచ్చేసి 66% అనేది ఉండడం జరిగింది. ఇక్కడ టోటల్ జిఎస్వే చూడండి 13,40,496 కోట్లని. వాటి యొక్క రంగాలు, వాటి యొక్క వాటాలను కూడా ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి గుర్తుంచుకోండి. సేవా రంగం తనలో కొన్ని ఉపరంగాలను కూడా మిళితం చేసుకొని ఉంటుందండి. సేవా రంగం అంటే అనేక ఉపరంగాల కలయిక అని గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ గా కొన్ని వ్యాపారం, మరమ్మతులు, హోటల్, రెస్టారెంట్లు అయినా, రవాణా, నిల్వ సమాచారం అయినా, అదేవిధంగా రియల్ ఎస్టేట్ అయినా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయినా, ఫినాన్షియల్ సర్వీసెస్ అయినా, ఇవన్నీ కూడా సేవా రంగం యొక్క ఉపరంగాలండి. అయితే వాటి యొక్క వృద్ధి ఏ విధంగా ఉంది అనేది కూడా ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉందండి. వృద్ధి అంటే ఏం లేదంటే గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం ఏదైతే మెరుగైన ప్రతిభను కనపరుస్తామో దానిని వృద్ధి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో 10% సాధించాం, ఇప్పుడేమో 15% సాధించాం. కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే 5%. కాబట్టి ఆ యొక్క 5% మనం వృద్ధిగా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, వ్యాపారం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు 20.81%తో అధికంగా వృద్ధి సాధించినటువంటి సేవారంగం ఉపవాటాగా నిలవడం జరిగింది. అంటే ఏం లేదండి, వ్యాపారం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు గతం కన్నా కూడా 20.81% అనేది మంచి ప్రతిభను కనపరిచింది అని చెప్పుకోవచ్చు, లేదా వృద్ధిని సాధించింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక రెండవ స్థానంలో రవాణా, నిల్వ సమాచారం మరియు ప్రసార వ్యవస్థ అనేది ఉండడం జరిగింది. ఇది కూడా గతం కన్నా కూడా 15% వృద్ధిని సాధించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రవాణా, నిల్వ సమాచారం మరియు ప్రసార వ్యవస్థ గతం కన్నా కూడా 15% మంచి ప్రతిభను కనబర్చి మంచి వృద్ధి రేటును నమోదు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా సేవారంగం గతం కన్నా కూడా 14.6% వృద్ధిని సాధించింది. ఇది మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ బిట్ అండి, అడగడానికి చాలా చాలా అవకాశం ఉన్నటువంటి బిట్ అండి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సేవారంగం యొక్క వృద్ధి రేటు ఎంత అని అడుగుతాడు. కాబట్టి 14.6% అండి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 14.6% వృద్ధిని సాధించింది. గతం కన్నా కూడా మంచి ప్రతిభను గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ మరొకటండి, తెలంగాణ మరియు భారత్ యొక్క సేవారంగం యొక్క వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి కంపేర్ చేసుకొని చదువుకుంటే భారత్ కన్నా సేవారంగం యొక్క వృద్ధి రేటు పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనకి ఇక్కడ తెలుస్తుండదండి. కాబట్టి ఇక్కడ 2 ఆర్థిక సంవత్సరాలను మనం పరిగణలోకి తీసుకున్నాం. ఒకటి 2022-23, మరొకటి 2023-24 సంవత్సరంలో తెలంగాణ మరియు ఇండియా యొక్క సేవారంగం యొక్క వృద్ధి రేట్లను చూస్తున్నామండి. ఇందులో భాగంగా 2022-23లో తెలంగాణ రాష్ట్రం యొక్క సేవారంగం యొక్క వాటా ఎంతగా ఉందంటే 7,68,384 కోట్లండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్పబోయే అంశాలు ఇవి కోట్ల రూపాయలు అనే అంశం గుర్తుంచుకోండి. 7,68,384 కోట్లు అనేది తెలంగాణ 2022-23లో సాధిస్తే 2023-24 వచ్చేసరికి 8,80,569 కోట్లకి పెరగడం జరిగింది. అంటే గతం కన్నా కూడా దాదాపుగా 12. కాబట్టి చూడండి, గతం కన్నా కూడా సేవారంగం యొక్క వాటా అనేది పెరిగింది. గతంలో 7,68,000 కోట్లు ఉండగా 2023-24 వచ్చేసరికి 8,80,000 కోట్లకి పెరగడం జరిగింది. అంటే వృద్ధి రేట్ అనేది ఇక్కడనే తెలుస్తుందండి. గతం కన్నా కూడా 2023-24లో
14.6% వృద్ధిని సేవా రంగం సాధించింది. ఇందాకే చెప్పుకున్నాం, గతంతో పోలిస్తే ప్రస్తుతం గనక మంచి ప్రతిభ కనబరిస్తే దానికి మరియు ప్రస్తుత సంవత్సరం మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ని మనం వృద్ధి రేటుగా చూస్తామని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ 7,68,384 చూడండి. అదేవిధంగా 8,80,569 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది గతం కన్నా కూడా 14.6% అనేది తెలంగాణ సాధించింది. కాబట్టి తెలంగాణ సేవా రంగం యొక్క వృద్ధి రేటు ఎంత అంటే 14.6% అండి. చాలా చాలా ఇంపార్టెంట్, 14.6%. అదేవిధంగా ఇండియాది కనుక చూసుకుంటే ఇండియా యొక్క సేవా రంగం వాటా 2022-23లో 1,33,60,808 కోట్లుండగా అది 2023-24 వచ్చేసరికి 1,46,35,339 కోట్లను సాధించింది. అంటే 2022-23తో పోలిస్తే 2023-24లో సేవా రంగం యొక్క వృద్ధి రేట్ అనేది పెరిగింది లేదా వాటా అనేది పెరిగింది. కాబట్టి ఎంత శాతం వృద్ధి రేటును సాధించింది అంటే గతం కన్నా కూడా 9.5% వృద్ధిని సాధించింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటి అంటే సేవా రంగం యొక్క వృద్ధి రేట్ అనేది తెలంగాణలో 14.6%, అదే ఇండియాలో 9.5%గా ఉండడం జరిగింది. అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే జాతీయ సగటు సేవా రంగం యొక్క వృద్ధి రేటు కన్నా కూడా తెలంగాణ సేవా రంగం యొక్క వృద్ధి రేటు అనేది అధికంగా ఉండడం జరిగింది. ఈ యొక్క పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు గనక ఇలాంటి పాయింట్స్ గనక రాసినట్లయితే మంచి మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా యొక్క సేవా రంగం వృద్ధి రేటు 9.5%, అదే తెలంగాణ వచ్చేసి 14.6%. ఎందుకు ఇంత ఎక్కువగా రిపీట్ చేస్తున్నాను ప్రతి డిజిట్ ను అంటే ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 2022-23 మరియు 23-24లో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ లో సేవా రంగానికి ఉపరంగం యొక్క సహకారం. సేవా రంగం అంటే అనేక ఉపరంగాల యొక్క కలయిక చెప్పుకున్నాం కదా. అందులో ఈ యొక్క ఉపరంగాలలో ఏ విధమైనటువంటి వృద్ధి రేటును సాధించిందో ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. అందులో భాగంగా 2022-23తో కంపేర్ చేస్తున్నాం ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని. అందులో భాగంగా ఉపరంగాలు ఇందాక చెప్పుకున్నట్టే ట్రేడ్స్ అయినా, ట్రాన్స్పోర్ట్ అయినా, అదేవిధంగా ఫినాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ కి సంబంధించి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు అదర్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇందులో భాగంగా ట్రేడ్ చూడండి, 2022-23లో 27.6%గా ఉండగా దాని యొక్క వృద్ధి రేటు 2023-24లో 29%తో గతం కన్నా కూడా కొంతవరకు వృద్ధిని సాధించింది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చూడండి, 2022-23లో 11.6% ఉండగా 2023-24లో కూడా 11.6% ఉండి ఎలాంటి మార్పులకు లోను కాలేదు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఫినాన్షియల్ సర్వీసెస్ చూడండి, 7.9% ఉండే 2022-23లో, అదేవిధంగా 2023-24 వచ్చేసరికి 7.6%కి పడిపోవడం జరిగింది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ చూడండి, 36.8%గా ఉండగా అదే 2023-24లో 35.6%కి పడిపోవడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూడండి, 4.5%తో అదేవిధంగా స్థిరంగా ఉండడం జరిగింది 2 ఆర్థిక సంవత్సరాలలో. అదే అదర్ సర్వీసెస్ చూడండి, 11.7%, ఎలాంటి మార్పులకు లోను కాలేదండి. కాబట్టి సేవా రంగం యొక్క ఉపరంగాలలో ఎంతో కొంత వృద్ధిని సాధించిన రంగంగా ట్రేడ్స్ ను చెప్పుకోవచ్చు. అంతకు మించి మిగతా రంగాలలో ఎలాంటి పాజిటివ్ అయితే రాలేదండి. ముఖ్యంగా ఫినాన్షియల్ సర్వీసెస్ చూడండి, 7.9% నుంచి 7.6%కు పడిపోవడం అనేది చాలా వరకు దిగ్భ్రాంతిని కలిగించే విషయం. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా ఎలాంటి వృద్ధిని సాధించలేదు. మిగతా అదర్ సర్వీసెస్ అయినా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయినా, ట్రాన్స్పోర్ట్ అయినా ఎలాంటి మార్పులకు లేకుండా ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, సేవా రంగంలో తెలంగాణ ఇండియా యొక్క లింగాల వారీగా ఉపాధిని గనక పరిశీలిస్తే ఇది కూడా ఈసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి సేవా రంగంలో తెలంగాణ ఇండియా యొక్క లింగాల వారీగా ఉపాధిని చూద్దామండి. అర్బన్ లో 66.6%గా
శ్రామిక రేటు ఉండగా ఇండియాలో 62.20% ఉండడం జరిగింది. అదేవిధంగా మేల్లో గనక శ్రామిక రేటును గనక చూసుకుంటే 67% అనేది తెలంగాణలో ఉంటే ఇండియాలో 61.70% ఉండడం జరిగింది. ఇక ఫీమేల్లో తెలంగాణలో 63.96 ఉండగా అదే ఇండియాలో 63.40గా ఉండడం జరిగింది. కాబట్టి తెలంగాణలో పట్టణ శ్రామిక శక్తి రేటు 66.6%గా ఉందని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ప్రతి అంశంలో కూడా జాతీయ సగటు కన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి రేట్ అనేది బలమైనగా ఉంది అని చెప్పుకోవచ్చండి. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, అర్బన్ లో ఇండియాతో పోలిస్తే తెలంగాణలో అధికంగా శ్రామిక శక్తి ఉంది. అదేవిధంగా ఇండియాతో పోలిస్తే తెలంగాణలో పురుషుల్లో అయినా స్త్రీలలో అయినా కూడా శ్రామిక శక్తి రేట్ అనేది అధికంగా ఉండడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. ఇక మరొక రంగం అండి గిగా ప్లాట్ఫామ్ ఆర్థిక వ్యవస్థ. ప్రస్తుత సమాజంలో అత్యంత శ్రామికులు ఉన్నటువంటి రంగంగా కూడా ఈరోజు గిగా ప్లాట్ఫామ్ అనేది ఉండడం జరిగింది. అంటే గిగా ప్లాట్ఫామ్ అంటే ఏం లేదండి, ఎవరైతే ఆన్లైన్ బేస్డ్గా తమ యొక్క జీవనోపాధిని చేస్తారో అలాంటి వారిని గిగా కార్మికులుగా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడో అయినా జొమాటో లాంటి వారు ఈ యొక్క కోవా కిందికి రావడం జరుగుతుందండి. కాబట్టి డెఫినేషన్ చూడండి, గిగా కార్మికులు అంటే సాంప్రదాయ యజమాని ఉద్యోగి ఏర్పాటుకు వెలుపల జీవనోపాధిలో నిమగ్నమై వారు మరియు వారిని నిమగ్నమైన వారు అని గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ చూడండి ఒక డెఫినేషన్, సాంప్రదాయ యజమాని ఉద్యోగి, గతంలాగా యజమాని ఉండడం అతని కింద పనిచేయడం లాంటిది ఏముండదండి. వీరు కేవలం ఒక ఆన్లైన్ బేస్డ్గా ఉపాధిని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క గిగా కార్మికులు 2 రకాలు ఉంటారండి. ఒకరు వచ్చేసి ప్లాట్ఫామ్ శ్రామికులు, రెండోరు వచ్చేసి నాన్ ప్లాట్ఫామ్ శ్రామికులు. ప్లాట్ఫామ్ శ్రామికులు అంటే ఆన్లైన్ సాఫ్ట్వేర్ యాప్లపై ఆధారపడి పనిచేసేవారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో, ర్యాపిడో, అదేవిధంగా స్విగ్గీ లాంటి యాప్లను ఆధారంగా చేసుకొని మాత్రమే జీవనోపాధిని చేసేవారిని ఈ యొక్క ప్లాట్ఫామ్ శ్రామికులు అంటున్నాం. అదే నాన్ ప్లాట్ఫామ్ శ్రామికులు అంటే వీరు సాధారణ వేతన కార్మికుల మరియు సాంప్రదాయ రంగాలలో ఉండడం జరుగుతుందండి. వీరు పార్ట్ టైం లేదా పూర్తి సమయం పనిచేస్తారు. ఓకేనా, వీరిని నాన్ ప్లాట్ఫామ్ అంటారు. మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు, కానీ ప్లాట్ఫామ్ శ్రామికులు అనేవారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే నీతి ఆయోగ్ అనేది 2020-21లో ఒక నివేదికనైతే విడుదల చేసిందండి. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ గిగా ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా 7.7 మిలియన్ల మంది శ్రామికులు నిమగ్నమై ఉన్నారు అని ఒక నివేదికనిచ్చిందండి. చూడండి, గిగా ఆర్థిక వ్యవస్థను నమ్ముకొని దాదాపుగా 7.7 మిలియన్ల మంది ప్రస్తుతం పని చేస్తున్నారట. అయితే వీరి యొక్క సంఖ్య వచ్చేసి 2029-30 నాటికి దాదాపుగా దీనిని 3 కాబోతుంది. 23.5 మిలియన్లకు ఒక గిగా కార్మికులు పెరగబోతున్నారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి. అయితే ప్రస్తుతం ఈ యొక్క గిగా కార్మికులు లేదా శ్రామికులు ఈ యొక్క గిగా వ్యవస్థపై ఆధారపడి పనిచేస్తున్నారు. అయితే వీరికి అనేక రకాలైనటువంటి సమస్యలు లేదా సవాళ్లను వీరు ఎదుర్కొంటున్నారండి. ఇందులో గిగా వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు వారికి ఆ యొక్క యాప్కు సంబంధించిన వారు సరైనటువంటి చెల్లింపులు చేయలేకపోవడం, వారికి సామాజిక భద్రత అనేది లేకపోవడం, అదేవిధంగా సామూహిక బేరసారాలకు యంత్రాంగాలు లేకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాప్లు ఎంతైతే చూపెడుతుందో వారు అంతకే వారి యొక్క సేవలను అందించాల్సి ఉంటుంది. ఇక్కడ బేరసారాలు అడగడానికి అవకాశం లేకపోవడం, సరైనటువంటి యంత్రాంగాలు లేకపోవడం, వారికి సంబంధించిన ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించాలనే ఉద్దేశంతో సరైనటువంటి న్యాయపరమైనటువంటి ఫిర్యాదులను చేసుకునేటువంటి ఒక యంత్రాంగం లేకపోవడం లాంటివి ప్రస్తుతం గిగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనే ఉద్దేశంతో ఉండడం జరిగింది. అయితే ఇలాంటి గిగా శ్రామికులకు ఒక సామాజిక భద్రతను కల్పించాలనే ఉద్దేశంతో పార్లమెంట్ సామాజిక భద్రత కోడ్ 2020ని తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, సామాజిక భద్రత కోడ్ ను ఏ సంవత్సరంలో తీసుకొచ్చారంటే 2020
20 అని గుర్తుంచుకోండి. అయితే కొన్ని రాష్ట్రాలు ఈ యొక్క గిగా కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ రాజస్థాన్ రాష్ట్రం మాత్రం ఆదర్శంగా నిలిచిందండి. ఎందుకంటే రాజస్థాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ చట్టం 2023 ద్వారా ఇటువంటి ప్రయోజనాలను చట్ట రూపంలోకి క్రోడీకరించినటువంటి మొదటి రాష్ట్రం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. గిగా కార్మికులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలను ఒక చట్ట రూపంలో క్రోడీకరించిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్ నిలవడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి చాలా చాలా అవకాశం ఉన్నటువంటి అంశం అండి. ఈ రోజుకు డిస్కస్ చేసినటువంటి ముఖ్యమైన అంశాలు. ఆ తదుపరి ఐటీ రంగం గురించి డిస్కస్ చేసుకుంటే మనకు సర్వే సంబంధించి పరిశ్రమలు మరియు సేవా రంగం యొక్క టాపిక్ పూర్తవడంతో మనం గవర్నెన్స్ టాపిక్ ను డిస్కస్ చేసుకుందామండి. థ్యాంక్ యూ.